నాగార్జున యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. జగన్ అభిమాని నుంచి ప్రారంభమై అధికార ప్రతినిధి స్థాయికి వచ్చి ఈ నిదానంగా ఎదుగుతూ వచ్చాడు. డేటాతో సమాచారంతో వచ్చి ఆర్గ్యుమెంట్ చేయడం అనేది అలవాటైంది. ఆ మధ్యన జరిగినటువంటి పార్టీ ఏదైతే ప్లేనరీ ఉందో అక్కడ ఇచ్చినటువంటి ఉపన్యాసంతో అందరి దృష్టిని ఆకర్షించగలిగాడు. అతనే ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ అంశానికి వివాదానికి కారణమయ్యారు. నాగార్జున యాదవ్ని జగన్ బాగా అభిమానిస్తున్నాడు. తనకు ఆల్రెడీ ఒక కార్పొరేషన్ పదవి కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు తనని నరసరావుపేట పార్లమెంటు స్థానానికి పోటీ చేయమని చెప్పడం, నాగార్జున యాదవ్ని నరసరావుపేట పార్లమెంటు స్థానానికి పోటీ చేయమని చెప్పడం, ఇతను వచ్చేటప్పుడు అతను సిద్ధపడటం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తిరస్కరించడం. అంటే శ్రీకృష్ణదేవరాయలు అక్కడ కమ్మ సామాజిక వర్గం తరపున శ్రీకృష్ణదేవరాయలు డబ్బులు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి కిందసారి గెలిచారు, ఈ దఫా కూడా గెలవడానికి అవకాశం ఉందని ఆయన నమ్ముతున్నారు. అయితే బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో అక్కడ నాగార్జున యాదవ్కి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే మాత్రం అతని పేరు ఊరు తెలియని అతన్ని మేము పరిచయం చేయాలి, ప్లస్ డబ్బులు ఇవన్నీ కూడా కష్టం, శ్రీకృష్ణదేవరాయలు అయితే ఈజీగా గెలిచేస్తాం, అతన్ని మనం పక్కన పెడితే నియోజకవర్గానికి ఒక 5 నుంచి 10,000 ఓట్లు చీలిపోతాయి, ఖచ్చితంగా అది చాలా ప్రమాదకరం అవుతుంది అంటూ చెప్పినటువంటి నేపథ్యంలో జగన్ వెనక్కి తగ్గుతాడా, నాగార్జున యాదవ్కి వద్దంటాడా, లేకపోతే కనుక నాగార్జున యాదవ్కి వేరే ఆల్టర్నేటివ్ చూస్తానంటాడు, చూడాల్సి ఉంది.